జననీ అను మాటతోనే తరించు మనిషి జన్మ. ఇలనైనా కలనైనా ఆ అమ్మనుడమే ఎన్నడు తీరదులే. ప్రాణం నా ధ్యానం మా అమ్మ కోసమని, ఉన్న బ్రతికున్న ఆ అమ్మే లోకమని. బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా, ప్రాణంగా చూసేది ఆ పాశమేరా. దేవుణ్ణైనా ఎదిరిస్తారు, కాలాన్నైనా శాసిస్తారు, అమ్ముంటే చాలంట అండగా. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంచి వీడియో చేసుకుందాం. తప్పకుండా వింటారా? మనస్ఫూర్తిగా వింటారా? ఈ వీడియో ఎంతోమంది తల్లిదండ్రులకు, ఎంతోమంది పిల్లలకు స్ఫూర్తి కావాలి. మరి ఈ వీడియోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ చెప్తాను నేను మీకు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది. తను కూడా ఇప్పటికి 35-36 ఇయర్స్ అయింది మేము కలిసి. తన ద్వారా ఒక మంచి ఫేవర్ కూడా నాకు జరిగింది. తను కాల్ చేసేసి, శ్రీదేవి నీ వీడియోస్ చూస్తున్నాను నేను, ఎంతోమంది ఎన్నో వంటలు చేసి, నువ్వు అన్నీ చేసావు, వంటలు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ చిన్న చిన్న వాటికే, ప్రతి చిన్నదానికే ఇన్ని లక్షల వ్యూస్ అవుతున్నాయి. మరి ఇదంతా కూడా నువ్వు ఆలోచించకుండా చేయకుండా ఒక స్ఫూర్తిదాయకమైన వీడియోస్ ఎక్కువ చేస్తున్నావు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. 100లో ఒక్కరు మారినా నీ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది శ్రీదేవి అని చెప్పింది నాకు. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంకేం కావాలండి? కాబట్టి అది విన్న తర్వాత ఒక్కోసారి నాకు అనిపించింది, ఇప్పుడు మనం సమకాలీన సామాజిక పరిస్థితుల గురించి కొన్ని మాట్లాడతాం, తర్వాత భగవంతుని గురించి కొన్ని మాట్లాడతాం, ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న వంటలు, హోమ్మేడ్ ఫుడ్ చేసుకోవాలని చెప్పేస్తాను. ఈరోజు అమ్మ గురించి, అమ్మతనం ఉన్న ఆడదాని గురించి మాట్లాడాలనిపించింది. ప్రతి అమ్మకి ఇది అంకితం. ఇది ప్రతి అమ్మకి, దేశంలో ఉన్న, దేశంగానే ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఉన్న ప్రతి అమ్మకి ఈ వీడియో అంకితం ఇస్తూ, ఎక్కడి దాకా ఎందుకు, అమ్మ గురించి తెలియాలంటే మొట్టమొదట అమ్మ ప్రసవ వేదన తెలియాలి. అమ్మ ప్రసవించేటప్పుడు పడే వేదన ఎవరికైతే అర్థమవుతుందో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఇంకా అమ్మను మర్చిపోరు అసలు. అమ్మ తర్వాతే ఏదైనా. ఇప్పుడు మనకి ఎన్ని బంధాలు వచ్చినవి, బాధ్యతలు ఫస్ట్, కానీ అమ్మే మెయిన్. అమ్మ లేకుంటే ఎక్కడుంది? సృష్టే లేదు కదా. అలాంటిది భగవంతుడు కూడా అమ్మ ప్రేమ పొందాలని కౌసల్య, శ్రీరామచంద్రమూర్తిని, తర్వాత వాళ్ళందరూ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ అమ్మ ప్రేమ పొందాలని సాక్షాత్ భగవంతుడే ఎన్నో అంశాలుగా, ఎన్నో అవతారాలు ఉద్భవించి అమ్మ ప్రేమ చవి చూశాడు. అలాంటప్పుడు మరి అమ్మకి ఎంత పీట వేశాడు భగవంతుడు. అలాంటి అమ్మ గురించి నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అమ్మ ప్రసవ వేదన అని అంటే మనం చాలా, మీరు ఎన్నో వీడియోస్ చూస్తారు, సైంటిఫికల్గా చూస్తారు, తర్వాత అనుభవించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంత వేదన అనుభవించిన వాళ్ళల్లో నేను ఒక అమ్మనే. ఫస్ట్ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామంటే 1900 అనుకుందాం. ఇంక అంతకుముందు అంత ఎందుకు, అంత అవసరం లేదు. అంటే మన అమ్మమ్మల తాతల, మా అమ్మమ్మల తాతమ్మల కాలంలో అప్పుడు సరైన వైద్య సదుపాయాలు లేవు. అప్పుడు మంత్రస్థాని అని వచ్చేసి తను ప్రసవాలు చేసేది. తను అంటే ఆ కాన్పు చేసేది ఆమె. ఇప్పుడు ఏముండదు పాపం. భర్త వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయట టెన్షన్గా నిలబడు, ఆ నొప్పులు తీసి ఆమె బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బ్రతుకుతుందా లేదా అనేది నమ్మకం లేదు. అలాంటి కాలాన్ని కూడా మనం చూసాం కదా. అంటే చావును కూడా ఎదిరించేది అమ్మ ఒక్కతే. కాబట్టి అట్లా అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రభుత్వ వైద్యశాలలు వచ్చాయి. అంటే మా అమ్మల కాలం అనుకోండి. అప్పుడు కూడా ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీసే. అంటే చావుని కూడా ఎదిరించి సృష్టికి ప్రతి సృష్టి చేసేది ఎవరు? ఆ బాధ్యత ఒక అమ్మకే అప్పచెప్పాడు భగవంతుడు కదా. అదైన తర్వాత మా కాలం వరకు వచ్చేసరికి ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఆ తర్వాత నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్, రకరకాలకి ఏదైతే ఏంటండి, అమ్మ లోపల నుంచి పేగు తెంచుకొని బయటికి రావడానికి ఏదైతే ఏంటి. కానీ అందులో ఈ నార్మల్ డెలివరీస్ ఉంటాయి చూడండి, ఎవరి దాకానో ఎందుకు ఎగ్జాంపుల్ తెలియాలి. నా పిల్లలు ఉన్నారు, ఎంతోమంది అమ్మలు కన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియాలి. మా పెద్ద బాబు పుట్టేటప్పుడు నాకు చిన్నదాన్ని, నేను అప్పుడు 17-18 ఇయర్స్ ఓల్డ్. నేను అసలు, నా భర్త చిన్నవారే, ఏమీ తెలియని వయసు. అంటే మొట్టమొదటిగా తండ్రిని కాబోతున్నాను అనే ఆలోచన ఆయనకి, దాంతోపాటు ఎంత ఆవేదన ఉందో అది మనకు బయటికి తెలియదు. నా తల్లిదండ్రులు అందరూ టెన్షన్ పడుతున్నారు. దాదాపు 15 గంటల నరక యాతన.
నొప్పులు వస్తున్నాయి, రావట్లేదు. ఇంకా అప్పుడు మాకు ఎనీమా అని ఇచ్చేది, ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఇంకా క్లియర్గా చెప్పాలని అనిపించేది. కంప్లీట్ మనకి మోషన్స్, ప్రతి క్షణానికి మోషన్స్ అవుతుంటాయి. అసలు మోషన్ అవుతుందా, పెయిన్స్ వస్తున్నాయి, ఏమైతున్నాయో తెలియని పరిస్థితి, నరక యాతన. నాకు డెలివరీ చేసే డాక్టర్ కూడా చిన్న అమ్మాయి నువ్వు తప్పకుండా పెయిన్స్ ఎక్కువ తీస్తేనే నీకు తర్వాత సిజేరియన్ అంటే అప్పుడు కొంచెం బాగా రెస్ట్ అది అనేవాళ్ళు కాబట్టి అదంతా కాకుండా నువ్వు కొంచెం కష్టపడితే అవుతుందని. అసలు అమ్మ నాన్న పడ్డ వేదన, నా కుటుంబ సభ్యులు, అప్పుడు నేనే ఇంటికి మొదటి ఆడపిల్లను కాబట్టి ఎంత ఆవేదన అసలు. ఆ తరువాత అంత నరక యాతన భరించిన తర్వాత నేను అప్పటికే స్పృహ తప్పిపోతాం. నేను ఏ అమ్మాయినా అంతే, స్పృహ తప్పి పడిపోతుంటే బ్రతుకున్న శవం లాగా ఉంటుంది. పక్కన బిడ్డ కొంచెం స్పృహలోకి లాగానే పక్కన తన బిడ్డను చూసుకుంటుంది కదా. కానీ ఆ 9 నెలల అప్పుడు శారీరకంగా వచ్చే మార్పులు, అవస్థలు, వాంతులు ఏమన్నా అనుకోండి. తర్వాత ఈ 12-13 గంటల ప్రసవ వేదన, నిజంగా చెప్తున్నానండి. ఏ సెకండ్ అంటే సెకండో లక్షో వంతు కూడా మనకు గుర్తురాదు. ఆ పక్కన ముద్దులోలికే బాబు, వాడు పెద్ద పెద్ద కళ్ళు, చిన్న నోరు, వాడిని చూస్తుంటే వాళ్ళంతా జుట్టు, ఆహా ఎంత అద్భుతం అనిపించింది. అప్పటి నుండి అమ్మాయి అమ్మగా మారిన ఒక క్షణం ఎంత అద్వితీయం, ఎంత అపురూపం అన్నమాట. అది తలుచుకుంటేనే ఇప్పటికీ కళ్ళకి నీళ్ళు వస్తాయి నాకు. అయిపోయిందా సరే, ఇంత నరకయాతన అనుభవించిన కదా, అమ్మో పిల్లలు వద్దని అనుకుంటామా? ఆడవాళ్ళం అనుకోం కదా. కనీసం ఒకరికొకరు ఉండాలి. ఇప్పుడంటే ఒక్కరే ముద్దు అంటున్నారు. అప్పుడు అట్లా కాదు, అప్పుడు ఇద్దరు ఉండాలని చెప్పేసి అనుకునేవాళ్ళు. అంటే మా కంటే ముందు వాళ్ళు 3-4 కన్న వాళ్ళు ఉన్నారు. అంతకుముందు 10-12 మందిని. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ 2 yearsకి మళ్ళీ చిన్నబాబు. అది కూడా చాలా జాగ్రత్తగా వినండి. చిన్నబాబు పుట్టే రోజు డెలివరీ టైము లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఎంతండి, జస్ట్ ఒక 3-4 పెయిన్స్, నాకు అంతే పెయిన్స్, పెద్ద పెయిన్స్. వాడు అట్లా వచ్చేసాడు అంతే, నార్మల్ డెలివరీ. వచ్చేసిన తర్వాత ఎంత విచిత్రంగా అనిపించింది. ఇంత తేలిక, నాకు డెలివరీ ఇంత తేలిక అయిపోయింది, సెకండ్ టైం కావచ్చు ఎందుకని అనుకున్నాను. కానీ 1 గంట తర్వాత నన్ను రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత బ్లీడింగ్ అవుతుందంటే మామూలు బ్లీడింగ్ కాదు అది ఆపలేక సిస్టర్స్ వచ్చి మొత్తం తోడేశారండి లోపల నుండి. అట్లయితేనే అది పోతుందని చెప్పేసి. అప్పుడు ఎంత నరక యాతన ఉండాలో ఆలోచించండి. అప్పుడు నాకు ఉపశమనం కలిగింది. అంటే ఏ కాలమైనా, ఏ యుగమైనా అమ్మ పడే వేదన ముందు అన్నీ దిగదొడిపోయి, అన్ని బంధాలు, భార్యాభర్తల బంధం అనుకోండి, స్నేహితులు అనుకోండి, ఎవ్వరు అనుకోండి, ఏదైనా సరే స్త్రీ అమ్మ ముందు అన్నీ దిగదొడిపోయి. అలాంటి అమ్మను ఒక్కసారి చక్కగా పలకరించాలి. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు, ఏమేమో చేస్తుంటారు. చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఒక్కొక్కరే అమ్మలు ఉంటుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉండే పిల్లల మీద భారం కాకూడదు, మాకు చేతనైనంత వరకు వండుకోవాలి, ఎందుకంటే మాకు మంచో చెడో తెలుసో తెలియదో చెప్తుంటాము, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని కొంతమంది, ఇంకా కొంతమంది కొన్ని కారణాలతో. ఏదేమైనా ఏ టైం అది వచ్చిందనంటే తప్పకుండా అమ్మకు సేవ చేసి తీరాల్సిందే. మీకు 20-25 సంవత్సరాలు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్న తల్లిదండ్రులకు మీరు సేవ చేయాల్సిందే, రుణం తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీకు ఆ మలమూత్రాలు కడిగి అందులో ఆనందం. టాయిలెట్ పోతే అందరూ గంగనీళ్ళు పోసాడంటారండి తల్లిదండ్రులు, కానీ అమ్మమ్మలు, నానమ్మలు అట్లా అంత చక్కటి భాషతో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు క్లీన్ చేసుకోవడం కూడా ఒక్కోసారి చేసుకొని మీరు చూడండి, ప్రతిదీ శుభ్రం అంటాము, చాలామంది అలా వదిలేసుకుంటారు అన్నమాట. అందులో ఒక ఆనందం, అంటే ప్రేమ అనేది గుడ్డిది అంటారు చూడండి అట్లా. మరి ఆ తర్వాత తల్లిదండ్రులు ఎన్నో వృద్ధాశ్రమాలకు వెళ్తుంటాను, నేను చూస్తుంటాను కదా. ఒక ఆశ్రమంలో నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ఆశ్రమం వెళ్తే పన్ను ముసలమ్మ ఉంటుంది. అసలు ఆ ఎక్కడ కొడుకులు ఉన్నారో, బిడ్డలు ఉన్నారో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళ స్థితిగతులు అనేది భగవంతుడే చూస్తాడు అనిపిస్తాయి నాకు. మనం చూస్తే అంత బాధగా అనిపిస్తుంది. అవసరమండి వృద్ధాశ్రమాలు? ఇంట్లో భార్యాభర్తలకు సరిగ్గా లేకుంటే చెప్పుకోవాలి. ఆ తల్లిని ఒకవేళ అప్పటి చాదస్థాన ప్రకారం ఎంత కష్టపడ్డా చేసినా తన భార్యనే కష్టపెట్టవచ్చు, లేకుంటే ఏమన్నా కావచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ తల్లిదండ్రులకు సేవ చేసి రుణం తీర్చుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నా మీరు మనుషుల దూరంగా ఉన్నా మనసుల దగ్గర ఉండాలి. మనసుల దగ్గర ఉండి అమ్మ తిన్నావా, నాన్న తిన్నారా, ఇలాంటి పదాలతో మాట్లాడడం, ప్రతిరోజు ఒక గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏదో ఒకటి కదా. కోడళ్ళైనా అంతే, అత్తలో అమ్మను చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా సరే నిన్నే కష్టపెట్టింది అనుకుందాం, లేకుంటే నీ వల్లనే తెలిసి తెలియక పొరపాట్లు జరిగినాయి అనుకుందాం, కానీ నిన్ను కన్నతల్లి లాగానే అమ్మ నీ భర్తను కూడా కన్నతల్లే కదా. అంటే అమ్మను చూడాలి మొత్తానికి. ఆడపిల్లలైనా సరే అమ్మను మర్చిపోవద్దు.
ఒక సంవత్సరం మీరు పిలవండి మీ అమ్మా నాన్నల్ని పండగకి మీ ఇంటికి రమ్మనండి. ఒక సంవత్సరం మీరెళ్ళండి. ఒక సంవత్సరం దూరం ఉంటే అత్తవారింటికి రండి. పిల్లలాగా కలిసిపోయి వాళ్ళకి ప్రేమ పంచండి. ఆ ప్రేమతోని అదే సైంటిఫిక్‌గా కూడా ఉందండి. ఏదైతే మనము మనశ్శాంతిగా ఉంటామో మనకు రిలీజ్ అయ్యే హార్మోన్స్తోనే ప్రతి ఒక్కటి ఉంటుంది. జబ్బులైనా ఏదైనా ఆయుష్ అయినా. అంటే వాళ్ళు మళ్ళీ మీరు తిరిగి వచ్చేంత వరకు ఆ జ్ఞాపకాలతోని నెమరేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. అంత చెట్టంత ఎదిగిన కొడుకులు. ఎప్పుడన్నా ఏదైనా చిన్న కష్టం వస్తే అసలు విలవిలలాడిపోయేది నా ప్రాణం. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, వాళ్ళు జాబ్‌కెళ్ళినప్పుడు, వాళ్ళు కాలేజ్‌కెళ్ళినప్పుడు, వాళ్ళకి ప్రమోషన్స్ రావాలని ఎప్పుడు గూడా ఆర్తిగా చేశాను గాబట్టి, భగవంతుడు వాళ్ళ పట్ల నేనేదనుకున్నానో అది ఇచ్చాడండి. అది భగవంతుని కృప. ఆర్తిగా వేడుకుంటే చాలు మనకు. అది చేసేస్తాడంతే. ఎందుకంటే అమ్మ అంటే అంత గౌరవం దేవుడికి. మరి అమ్మ అడిగితే కాదనకుండా ఉంటాడా? కాబట్టి అమ్మ విలువ తెలుసుకోండి, నాన్న విలువ తెలుసుకోండి. అందరూ బాగుండండి. దూరంగా ఉన్నా, ఎక్కడున్నా ప్రేమగా పలకరించండి. మీకు తోచినంత వాళ్ళని చూసుకోండి. ఎందుకంటే అమ్మ నాన్నకి ఇది చెయ్యలేము అనే బాధ కంటే చేసి అందులో ఆనందం వెతుక్కోవడం ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తల్లిదండ్రులు మీకు అట్లానే చేసే ఉంటారు ఎవరైనా కదా. కాబట్టి ఈ వీడియో మనస్ఫూర్తిగా మనసు పెట్టి ప్రాణం పెట్టి చేసే ప్రతి వీడియో ఇదొకటని కాదు, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలతోనే చిన్న చిన్న విషయాలే మనసుకు హత్తుకునే విధంగా చెప్పాలన్న నా తపనను మీరందరూ అర్థం చేసుకోవాలి. కుటుంబం బాగుంటే తప్పకుండా సమాజం బాగుంటుంది కదా. సమాజం బాగుంటే ఆ సమాజంలో మనమే కదా ఉండేది. అందరి మేలు కోరుకోవాలి. అదే మానవత్వం. మానవత్వాన్ని మించిన దైవత్వమే లేదు. మంచి మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.